దేహం కాదు, నీలో ఉన్న చైతన్యమే నీ శక్తి. ఆ శక్తి అజేయం. దానిపై విశ్వాసం పెట్టు. నీ జీవితం మారిపోతుంది. మన జీవితాల్లో సమస్యలు వచ్చాయి అంటే మనం ఎందుకు భయపడతాం? ఎందుకు మనం దిగులు పడతాం? ఎందుకు మనం మనల్ని బలహీనులుగా భావిస్తాం? కారణం ఒక్కటే, మనలో ఉన్న అసలు శక్తిని మనం మర్చిపోతాం. మన శరీరం లొంగిపోయినప్పుడు కూడా, మనసు పడిపోయినప్పుడు కూడా ఒక శక్తి మాత్రం మనలో నిలబడే ఉంటుంది. అదే ఆత్మశక్తి, చైతన్యం, మన అసలు స్వరూపం. నీ దేహం మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, నీ చుట్టూ ఉన్న మనుషులు మారతారు. కానీ మారని ఒక్కటి ఉంది, నీలో ఉన్న అజేయుడు. శాస్త్రాలు చెబుతున్నాయి, ఆత్మను ఎవరూ చంపలేరు, ఆత్మను ఎవరూ దెబ్బతీయలేరు. అంటే ఏమిటంటే, నీ అంతరంగిక శక్తిని ఏ విఫలం, ఏ నష్టం, ఏ వైఫల్యం, ఏ వ్యక్తి కూడా తాకలేరు. ఎవరో నిన్ను బాధ పెట్టారు, ఎవరో నీకు అవకాశం ఇవ్వలేదు, ఎవరో నీ గురించి తప్పు మాట్లాడారు. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను నిర్ణయించేది వాళ్ళ మాటలు కాదు, నీ అంతర్గత శక్తి. సూర్యుడు వెలిగితే ప్రపంచం ప్రకాశిస్తుంది. అలానే నీలోని జ్యోతి వెలిగితే నీ జీవితం వెలుగుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పినట్లుగా ఆత్మజ్యోతి స్వరూపి అంటే నువ్వు స్వయంగా వెలుగు. ప్రపంచం నిన్ను చిన్నగా చూడటం వల్ల నీ వెలుగు తగ్గదు. ఏ ధైర్యవంతుడైనా జీవితంలో పడిపోతాడు. ఎవరూ పరిపూర్ణులు కాదు. కానీ విజేతుల ప్రత్యేకత ఏంటి? వాళ్ళు పడిపోయినన్నిసార్లు లేస్తారు. ఎందుకంటే తమలో ఉన్న శక్తి అన్ని సమస్యల కంటే పెద్దదని వాళ్లకు తెలుసు. చాలామంది జీవితంలో ఒత్తిడి వస్తే ఆగిపోతారు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది? ఆ ప్రశ్నను మార్చు. ఇది నాకు ఏం నేర్పుతోంది? ఇది నన్ను ఎంత బలంగా చేస్తోంది? ఈ దెబ్బను ఎలా బలంగా మార్చుకోవచ్చు? అప్పుడే నీ ఆలోచన శక్తిగా మారుతుంది. అవును, తప్పులు చేయడం గొప్ప విషయం. ఎందుకంటే తప్పులంటే నువ్వు ప్రయత్నిస్తున్నావన్న అర్థం. ఎప్పుడూ తప్పు చేయని మనిషి ఏ గొప్ప పని కూడా చేయడు. నీ దేహం అలసిపోవచ్చు, నీ మనసు భయపడవచ్చు, కానీ నీ చైతన్యం మాత్రం ముందుకు నెట్టుతుంది. నీ సామర్థ్యాలు కనిపించకపోవచ్చు, నీ ప్రతిభను ఎప్పుడెవరూ గుర్తించకపోవచ్చు, నీ శక్తి నీకే తెలియకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న దానికంటే నువ్వు చాలా శక్తివంతుడు. ఆత్మశత్రువుకు కనిపించదు. అలాగే నీ సామర్థ్యాన్ని తక్కువగా చేసేవారికి కనిపించదు. నీ పని ఆ శక్తిని బయటకు తీయడం. అర్జునుడిలాగా మనకు కూడా జీవితంలో యుద్ధాలు వస్తాయి. కొన్ని యుద్ధాలు మన కుటుంబం కోసం, కొన్ని మన భవిష్యత్తు కోసం, కొన్ని మన స్వప్నాల కోసం. జీవితం చెబుతుంది, భయంతో నీ బాధ్యతను వదిలేయకు. నీవు చేయవలసిన దాన్ని చేయి. నీ ధర్మం నీ జీవితాన్ని మెరుగుపరచడం, నీ కుటుంబాన్ని నిలబెట్టడం, నీ కలలను నిజం చేయడం. ధైర్యం అంటే కేకలు వేయడమో గొడవ చేయడమో కాదు. ధైర్యం అంటే నీ లోపాలను అంగీకరించి వాటిని మార్చుకోవడం, నీ బలహీనతలను శక్తులుగా మార్చుకోవడం. ధైర్యం అంటే ఏం జరిగినా నేను లేస్తాను అని చెప్పడం. నీ దేహం ఒకరోజు నశిస్తుంది, కానీ నీ శక్తి నశించదు, నీ ఆత్మ నశించదు, నీ జ్యోతి ఆరిపోదు. నీవు ఓడిపోలేవు, ఎందుకంటే నీలో ఉన్న శక్తిని ఎవరూ తాకలేరు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకో. నా జీవితం నేను మార్చుతాను. నా భయాలు, నా బాధలు, నా బలహీనతలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను శరీరం కాదు, నేను సమస్యలు కాదు, నేను పరిస్థితులు కాదు, నేను చైతన్యం.
నేను వెలుగు, నేను అజేయుడు. ఇది గుర్తించుకుని నడిస్తే నీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు.